महागणाधिपतये नमः। ओम नमो देवी नमः। वंदे भारतीय हृदय गदाधा विधाता वंदे लक्ष्मीकांता विनाशा विश्वेश वंदे भारतीय परमेश्वर विनाशा इतनी शक्ति मुक्ति 14/3/2026 మంగళవారం రాశిచక్రము గ్రహగతులు దినఫలితములు తొలుత మేషరాశి. ఈ రాశి వారికి లగ్న బలము 6:32 నుండి 8:32 వరకు కలదు. నక్షత్ర బలం సాయంత్రం 4 నుండి మాత్రమే ఉంది. 30% పనులు జరుగుతాయి. నీచ ఆలోచనలు, గృహోపకరణాల కొనుగోలుట, అనవసర ధనవ్యయము, పట్టుదలలు, కలహాలు, అనవసరమైన మాటలు. తర్వాత వృషభ రాశి. లగ్న బలము 8:32 నుంచి 10:32 వరకు. నక్షత్ర బలం సాయంత్రం 3 వరకు కలదు. 70% పనులు జరగవచ్చును. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఉంటాయి. దూర ప్రాంత వార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపార ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కలహాలు ఉండవచ్చు. ధనం ఖర్చు, కుటుంబ సమస్యలు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 10:32 నుంచి 12:32 వరకు కలదు. నక్షత్ర బలం సాయంత్రం 4 తర్వాత బాగుంటుంది. 70% పనులు జరుగుతాయి. పాప పుణ్యభీతి, దాన ధర్మాలు, ప్రయాణాలు, స్త్రీల వలన సహాయం, అత్తామామల విషయాలు, గృహ సంబంధ పనులు, చెడ్డవారి స్నేహాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి లగ్నంలో 12:32 నుంచి 14:32 గంటల వరకు ఉంది. నక్షత్ర బలం సాయంత్రం 4 తర్వాత బాగుంది. 30% పనులు జరుగుతాయి. దేహసుఖము కోరుకోవడము, సంతోషంగా గడుపుట, మిత్ర సంబంధ పనులు, దైవ చింతన, ధన సంపాదన ఆలోచనలు, అనవసర ఖర్చులు, విద్యా విషయాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి లగ్న బలం 14:32 నుంచి 16:32 వరకు బాగుంది. నక్షత్ర బలం సాయంత్రం 4 తర్వాత మాత్రమే బాగుంది. 30% పనులు జరుగుతాయి. సంసార విషయాలు ఉంటాయి. క్లప్తం ఖర్చులు ఉంటాయి. అనవసర ధనవ్యయం చేస్తారు. దేహసుఖం కోరుకుంటారు. విందులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆటంకాలు ఉంటాయి. ప్రమాదాలు కూడా ఉండవచ్చు. తలభారం ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి లగ్న బలం 16:32 నుంచి 18:32 వరకు బాగుంది. నక్షత్ర బలము మధ్యాహ్నం 3 వరకు కలదు. 70% పనులు జరుగుతాయి. సంసారంలో వివాదాలు, సలహాలు, కలహాలు, వ్యక్తిగత వ్యాపార నష్టాలు, దూర రవాణా, అనారోగ్యాలు, అప్పులు, విపత్తులు మొదలైనవి ఉండవచ్చును.